కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెదనిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకి చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనం ప్రభువుని ఎంతగానో స్తుతించబద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. మరి ఈ దినాన మనకు మందిరములో అభిషేక స్వస్థత ఆరాధన ఉన్నది. గడిచిన 5 మాసాలలో దేవుడు తన అనంతమైన కృపనిచ్చి ఆశీర్వాదకరంగా జరిగించారు. 6వ మాసంలో కూడా దేవుడు ప్రేమించి తన కృపలో మన కొరకు ఒక శ్రేష్టమైన సేవకును మన మధ్యలోకి పంపిస్తున్నారు. దేవుడే తన ఆత్మకార్యాలు జరిగించులాగున మనమందరం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి సన్నిధానానికి రావాలని ప్రభువు పేరట మనవి చేయుచును. మరొక మాట, కొందరు ముందుగా వస్తున్నారు, మరి కొందరు ఆలస్యంగా వస్తున్నారు. సమయం పొడిగించినప్పుడు ముందు వచ్చిన వారు కాస్త ఇబ్బంది పడుతున్నారు. కనుక నా మాట మన్నించి సకాలానికి రావడానికి సిద్ధపడాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఆరాధన అనంతరం అందరికీ ప్రేమ విందు మందిరంలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అలాగనే మరి నిన్నటి దినాన మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు రావడం జరిగింది. ఒకరిని హెచ్చించుటకును ఒకరిని తగ్గించుటకును అధికారము దేవుని చేతిలో ఉన్నది. కనుక గెలిచిన ప్రభుత్వాన్ని బట్టి మన ప్రభును స్తుతిస్తూ శ్రేష్టమైన పాలన వారి ద్వారా దేవుడు మనకు అందించాలని ప్రభు యొక్క సన్నిధిని వేడుకుందాం. చాలా సంతోషం. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 15వ అధ్యాయము. ప్రియులారా, మరి 7 నుండి దగ్గరగా 16 వరకు ఉన్న వచనాలలో మనము కేవలము 10 వరకు ఉన్న వచనాల్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మూలవాక్యంగా ప్రియులారా 9వ వచనం, ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్లగువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు, మీ దీవెన ఆశీర్వాదం దయచేయండి, మేలుతో నింపి నడిపించండి. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మీ దైవ స్వరం మా అందరికీ వినిపించబడునుగాక. మీ ఆత్మస్వాధీనంలో నడిపించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. ఆత్మీయులారా, ఈ వచనంలో మరి ఈ భాగాన దేవాది దేవుడు అబ్రహాముతో మాట్లాడారు. మనం గడిచిన దినాన్ని విన్నాం కదా, అబ్రహాం ఆలోచన కన్నా దేవుని నిర్ణయం గొప్పదని. నీ గర్భవాసాన కుమారుడు పుడతాడయ్యా అని ప్రభు చెప్పారు. ఇప్పుడు ఆ మాటని మన అబ్రహాం గారు ఏమంటారంటే, దేవా ఇది జరుగునని నాకెలా తెలిసేది, నాకెట్లు తెలియను అంటారు. అప్పుడు ప్రభువారు ఏమన్నారంటే, అయ్యా నీవు 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్లగువ్వను, ఒక పావురపు పిల్లను, మొత్తం 5 ఉన్నాయి. వీటిని నా యొద్దకు తీసుకురా అన్నారు. చూడండి పిల్లరా, ఆ వచనంలో
కేవలం ప్రభువారు తీసుకురమ్మన్నారు. అబ్రామయ్య గారు ఇంకొక అడుగు ముందుకేశారు. ఎందుకంటే ఆయన కొన్నిసార్లు అబ్రాహం గారి జీవితంలో ఇలాంటివి జరిగాయి. ప్రియులారా, ఇప్పుడు అబ్రాహం గారు వాటిని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఏం చేశారంటే వాటిని బలి ఇచ్చి దేని కండమును దాని తలకెదురుగా పెట్టారట. నిజానికి బలి అర్పణ చెయ్యమని ప్రభువు చెప్పలేదు, తీసుకురా అన్నారు. సరే, తీసుకొచ్చిన తర్వాత బలి అర్పణ చేయడం వాస్తవమే. అయితే బలి అర్పణ చేసినప్పుడు సాయంకాల వేళ సమయంలో ప్రొద్దుగుంకుచున్న సమయాన దేవుని యొక్క సన్నిధి ఇంకా స్థలానికి రాకపోయేసరికి ఈయన జాగ్రత్తగా కునికిపాట్లోకి వెళ్ళిపోయాడు. కునికిపాట్లోకి వెళ్ళిన తర్వాత ప్రియులారా, కొన్ని కాకులు వచ్చి, పక్షులు వచ్చి వాటి మీద వ్రాలాయి అని లేఖనంలో చూస్తున్నాం. నిజానికి అబ్రహాము జీవితంలో ఇది ఒక చిన్న తప్పిదము అని చెప్పుకోవచ్చు. మనం ఓ చిన్న పొరపాటు అని కూడా చెప్పుకోవచ్చు. మీకు ఒక ప్రశ్న, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలోకి బానిసలుగా వెళ్ళడానికి ఒక కారణం ఏంటి? ఫరో చేతులు ఓడిపోయారా? కాదు. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలోకి వెళ్ళుటకు ఒక చిన్న తప్పిదం, ఒక చిన్న పొరపాటు ఏంటంటే అబ్రహాము బలి ఇచ్చి అవి దేవుడు లేక దైవ సన్నిధి ఆ స్థలంలోకి వచ్చినంత వరకు అవి శ్రేష్టమైనవిగా ఉండలేదు. వాటి మీద పక్షులు వాలాయి. దేవునికి ఇచ్చినది శ్రేష్టమైనది ఇవ్వాలి కదా. కయ్యను హేబేలు ద్వారా మనం ఏ పాఠం నేర్చుకున్నాం? దేవునికి ఇచ్చినది ఏదైనాను అది శ్రేష్టమైనదై, అది పరిశుద్ధమైనదై, అది పవిత్రమైనదై ఉండాలి కదా. అయితే అబ్రహాము గారు బలి ఇచ్చిన తర్వాత నిద్రావస్థలోకి పోవడం, ఆయనకు పట్టిన గాఢ నిద్ర కొన్ని తరాల కాలం ఇజ్రాయేలీలకి అది శాపంగా మారలేదా? నేనేమనుకుంటున్నానంటే ఆత్మీయులారా, దేవుడు చేయమని చెప్పినవి చేయకపోయినా, దేవుడు చెప్పనవి మనం చేసిన అది మన ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉండదు. ఒక ఆయన ఏమన్నారంటే, స్మాల్ మిస్టేక్ విల్ బి బిగ్ డిఫరెన్స్ అన్నాడు. ఓ చిన్న తప్పిదం ఓ గొప్ప పెద్ద వ్యత్యాసాన్ని కలుగజేస్తుందట. ఇప్పుడు అబ్రాహాము గారి జీవితంలో జరిగినటువంటి ఆ చిన్న తప్పిదం ఎంత ప్రభావాన్ని చూపించింది తన సంతతి మీద. ఉజ్జయ అనే ఒక వ్యక్తి మందసాన్ని పట్టుకున్నప్పుడు ఎంత ప్రభావం చూపింది. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, దేవుని పిల్లలుగా, దేవుని సేవకునిగా మీరు దేవుని మహాకృపలో పరిశుద్ధాత్మని లోగిల్లో దాచబడిన వారమై అనుదినము ఆయన కృపాసనం యొద్ద కనిపెడుతూ మనం ఆయన చిత్తమును చేయుచు మనం వెళ్ళాలి. లేవియా కాండములో బలి అర్పణలు ఉంటాయి, పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి. ఏ అర్పణ అయినా అర్పణ దాని జంతువుని వధించిన తర్వాత అది బలిపీఠం మీద అర్పణ చేయబడాలి. అద్భుతం ఏంటంటే, లేవియా కాండములో బలి అర్పణ అనేది స్టార్ట్ అయితే దేవుడు అబ్రహాము ద్వారా దానికి ముంగుర్తు సూచనగా ఆది కాండంలోనే జరిగించారు, తీసుకురమ్మన్నారు. బహుశా నేను ఇలా అనుకుంటున్నాను, అబ్రహాము దేవునికి ఒక అవకాశం అబ్రహాముకు దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చారు. అయితే ఆ యొక్క అవకాశంలో అబ్రాహాము గారు చెయ్యదగిన దానికంటే చెయ్యదగనిది చేశారు. ఆ చిన్న తప్పిదం తన మీదకి పోలేదు, తనొక్కరితో పోలేదు, తన సంతతి మీద 400 సంవత్సరాల కాలం ఎంతో చెరగా మారింది. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, చిన్న చిన్న పొరపాట్లు ఎంత గొప్ప వ్యత్యాసాన్ని కలుగజేస్తున్నాయో చూసారా? ఎంత గొప్ప వ్యత్యాసాన్ని కలుగజేస్తున్నాయో చూసారా? కనుక దేవుని పిల్లలుగా మనం
ప్రార్థన చేసుకోవాలి, ప్రభు హస్తాలు పట్టుకోవాలి. ప్రభు నడిపింపులో మనం నడిపించబడినప్పుడు నిశ్చయంగా దేవదేవుని కుమారుని సన్నిధి, ప్రసన్నత, ప్రభావాలు మనకు తోడుంటాయి. కాకులు వచ్చి ఆ పక్షులు వచ్చి వాటి మీద వాలుతున్నప్పుడు వాటిని తోలివేశాడు. కానీ దేవుని సన్నిధి ఆ స్థలానికి వచ్చేసరికి అతడు మేలుకొని లేడు. ప్రభు చెప్పారు, నీ పితరులు నీ సంతతి వారు తమది కాని పరదేశమందు వారు ఆ దేశపు వారికి బానిసలైపోతారయ్యా. అబ్రహాము యొక్క చిన్న తప్పిదం ఎంత వ్యత్యాసాన్ని కలుగజేసిందో కదా. కనుక ఆత్మీయులారా, దేవుని పిల్లలుగా ప్రతిదినం మనం ప్రభు పాదాలు పట్టుకుందాం. మన ద్వారా మన తర్వాత సంతతికి ఆస్తి లేకపోయినా పర్వాలా, కానీ శాపం రాకూడదు. మనం స్థిరమైన ఆస్తులు సంపాదించకపోయినా పర్వాలా, ప్రభు కృప ఉంటే వాళ్ళు జీవించేస్తారండి. కానీ మన ద్వారా వారికి ఆశీర్వాదం వెళ్ళాలి, శాశ్వత జీవం వెళ్ళాలి, రక్షణ ఆనందం వెళ్ళాలి, పరిశుద్ధాత్మని యొక్క ప్రమేయం వారికి అందించబడాలి. ఆ కృపలో దాచబడదుము కాక. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులోండి మీ హస్తాన్ని చాపండి. ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.